డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా ఒక మంచి శుభవార్త. ఏమిటి అనంటే, మే 5వ తారీఖు నాడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ పేపర్ 2లో 12 యూనిట్లకు సంబంధించి సమగ్రంగా 150 బిట్స్తోని ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించబోతున్నా. అది కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్. మీరందరూ కూడా మే 5వ తారీఖు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా ఈ గ్రాండ్ టెస్ట్కి అటెండ్ కాండి. వీలైనంత మ్యాక్సిమం అటెండ్ అయ్యి మీకు ఎంత స్కోర్ వచ్చిందో సరిచూసుకోండి. ఎట్ ది సేమ్ టైం వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ అనేది రన్ అవుతుంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి. ఈ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందనంటే, మీ టెక్స్ట్ బుక్లో తెలుగు అకాడమీలో ఇచ్చిన మీ సిలబస్ ప్రకారం లైన్ టు లైన్ బిట్టుగా మలిచి మీ అందరికీ కూడా ఈ టెస్ట్ సిరీస్ ఫ్రేమ్ చేస్తున్నాను. ఆల్రెడీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయ్యి 10 days అవుతుంది. ఇప్పటికీ 2వ యూనిట్ అయిపోవచ్చింది. మొదటి 4th యూనిట్ 3rd యూనిట్ అయిపోయింది. చాలా నిదానంగా అయినా సరే మీ అందరికీ అర్థమయ్యేటట్లు రేపొద్దున ఎగ్జామినేషన్ పోయేటప్పటికి మీకు సిలబస్ మొత్తంలో ప్రతి ఒక్క అంశం తెలియాలనే ఉద్దేశంతో లైన్ టు లైన్ మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ టెస్ట్ సిరీస్ తయారు చేయబడింది. ఇది ఈ టెస్ట్ సిరీస్ యొక్క ప్రత్యేకత. మీరు ఈ టెస్ట్ సిరీస్ రాయటం వల్ల ప్రయోజనం ఏంటంటే, మీకు చదవలేదని అసంతృప్తి లేదు. ఈ టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేస్తే సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఆ పాఠంలో ఉన్నట్టు ముఖ్యమైన అంశాలు మొత్తం కూడా టెస్ట్ సిరీస్ కింద కవర్ చేయబడతాయి. ఆటోమేటిక్ ఎగ్జామినేషన్లో సక్సెస్ కాబడతారు. ఎట్ ది సేమ్ టైం గ్రాండ్ టెస్టులు ఉంటాయి, తర్వాత ఫ్రీ గ్రాండ్ టెస్టులు ఉంటాయి, తర్వాత ఫ్రీ టెస్టులు కూడా నేను కండక్ట్ చేస్తాను. మీరందరూ కూడా నా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కోసం కూడా కింద లింక్ ఇస్తున్నా, ముందులో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్ని కనెక్ట్ చేసి దాంట్లోకి కనెక్ట్ అవ్వండి. మే 5వ తారీఖు గ్రాండ్ టెస్ట్ రాయండి. మీ యొక్క అంశాలు ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా సరిచూసుకోండి. ఓకేనా? ఇక వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో మనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తెలుగు మీడియం కోర్సుతో పాటుగా ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఇక విషయంలోనికి వస్తే, ఇక చాలామంది విద్యార్థులు నన్ను అడుగుతున్నారు, సార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పేపర్ 1 ఎట్లా ప్రిపేర్ కావాలి? సో మేము పేపర్ 2 అంటే ఎంతో కొంత చదువుతున్నాం, చదివితే వస్తుంది, కానీ అసలు పేపర్ 1 ఎంత చదివినా కానీ మాకు చదివినట్టు సంతృప్తి లేదు. మేము ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మంచి స్కోర్ ఎట్లా చేయాలి అని చాలామంది విద్యార్థులు నన్ను అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం, ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులందరి కోసం ఈ వీడియో చేస్తున్నా. దీని అందరూ కూడా గమనించండి మిత్రులారా. ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పేపర్ 1లో మరి ఎక్కువ స్కోర్ సాధించాలంటే ఏం చేయాలి? ఇది మనకి ప్రధానమైనటువంటి సమస్య. మరి సాధించాలంటే ఏమి చేయాలి అని అంటే, దానికి సంబంధించి ఫస్ట్ మనం సిలబస్ని అబ్జర్వ్ చేయాలి. సిలబస్లో ఎన్ని యూనిట్లు ఉన్నాయంటే దగ్గరకు మొత్తం 11 యూనిట్లు ఉన్నాయి. ఏంటి 11 యూనిట్లు? అందులో మొట్టమొదటి వర్తమాన అంశాలు, దీన్నే మనం ఏమంటారంటే కరెంట్ అఫైర్స్ అని మనం ప్రధానంగా పిలుస్తాం. 2వది అంతర్జాతీయ సంబంధాలు, 3వది జనరల్ సైన్స్, 4వది పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ, 5వది భారతదేశం మరియు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, 6వది భారతదేశ భూగోళ శాస్త్రం, 7వది భారత రాజ్యాంగం మరియు రాజకీయాలు, 8వది తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం, 9వది తెలంగాణ రాష్ట్ర విధానాలు, తర్వాత 10వది ఆధునిక భారత చరిత్ర, 11వది తెలంగాణ చరిత్ర. ఓకేనా? సో ఇట్లా 11 యూనిట్లు మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 11 యూనిట్లను మనం ఎట్లా చదివితే ఎక్కువ స్కోర్ చేసుకుంటాం అనే అంశానికి సంబంధించి మనం ఇక్కడ గమనించాలి మిత్రులారు. ఎందుకనంటే చాలామంది అభ్యర్థులు చాలా ఈ సిలబస్ యొక్క విస్తృతి దృష్ట్యా సిలబస్ని పక్కన పెట్టేస్తున్నారు, చదవలేకపోతున్నారు. అది కూడా ఇంకొకటి ఏంటంటే, ఇందులో అర్థమెటిక్ లేదు, రీజనింగ్ లేదు, మెంటల్ ఎబిలిటీ లేదు. చాలామంది అభ్యర్థులు చాలా సతమతం అవుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా సంక్షిప్తంగా ఎట్లా చదవాలనే దానికి సంబంధించి ఈ వీడియో మీకు ఒక క్లారిటీ ఇస్తుందని అనుకుంటున్నాను. సో ఇందులో మొట్టమొదటిది వర్తమాన అంశాలు. దీన్నే మనం ఏమని పిలుస్తున్నారంటే కరెంట్ అఫైర్స్ అని అంటారు. సో ఈ వర్తమాన అంశాలు ఏం చదవాలా, ఎప్పటి నుంచి చదవాలా? సో ఇది ప్రధానంగా, సార్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మేము ఎక్కడి నుంచి చదవాలి సార్ అంటే, మీ అందరికీ క్లారిటీగా చెప్తున్నా వినండి. 2022 అక్టోబర్ నుంచి చదవండి, అప్ టు ఎగ్జామ్ వరకు కరెంట్ అఫైర్స్ 2022 అక్టోబర్ వరకు చదవండి. సార్ చాలా లెంత్కి ఎంత వెనక్కి వెళ్ళారు కదా సార్ అని అంటే, ఎందుకు వెళ్ళాను అంటే, గతంలో డిఏఓ ఎగ్జామ్ జరిగింది, గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగి రద్దయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మొన్న గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది. ఇవన్నీ తర్వాత గురుకుల ఎగ్జామ్స్ జరిగినాయి. వీటన్నిట్లలో కరెంట్ అఫైర్స్ లేదా జీకేలు వీటన్నిటిని మనం గమనించినట్లయితే ఇక్కడ 2022 అక్టోబర్, అంతకంటే ముందు నుంచి కూడా ఇచ్చాడు. కాకపోతే 2022 అక్టోబర్ నుంచి మీరు చదువుకుంటే సేఫ్ సైడ్లో ఉంటారనేది ప్రధానమైన అంశం.
ఎవరైతే కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇలా చదివి ఉంటే వాళ్ళకి కలిసి వచ్చే అంశం అని గమనించాలి. సార్ నేను ఇంతవరకు ఓన్లీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కే చదువుతున్నా, సిలబస్ చాలా ఎక్కువగా ఉంది, అప్పుడు నేనేం చేయాలి? మార్కెట్లో మీకు సమ్మరైజ్ చేసినటువంటి చాలా అంశాలు, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి సంఘటనలు, ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఏం చదవాలి ఇందులో? స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలు చదవాలండి. కరెంట్ అఫైర్స్లో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలు చదవాలా. దీనికోసం ఏం చేయాలి? ప్రతిరోజు దినపత్రికలు చదవండి. అంటే ఇప్పుడు ఈ 2-3 నెలల దినపత్రికలు చదవడంతో సమయం వృధా అవుతుంది కాబట్టి ఈ సమ్మరైజ్ చేసినటువంటి వీడియోస్ మీకు యూట్యూబ్లో ఎక్కువగా లభ్యమవుతున్నాయి, వాటిని గమనించండి. అదేవిధంగా తాజా వార్తలు, తర్వాత అప్డేట్స్, ఈ అప్డేట్స్ అన్నీ కూడా యూట్యూబ్లో మనకి చాలా వీడియోస్ లభిస్తున్నాయి. వీటన్నిటిని సమ్మరైజ్ చేసి రెగ్యులర్గా ఏ రోజుకి ఆ రోజు. తర్వాత ఆన్లైన్లో పత్రికలు ఉంటాయి. తర్వాత వీటన్నిటి ద్వారా సమాచారం పొందండి, సేకరించండి ఈ వర్తమాన అంశాలు, కరెంట్ అఫైర్స్. దీనివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్లో చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చేస్తున్నారు అంటే, నాకులాగా నేను ఎట్లయితే పేపర్ 1 చదవాలని చెప్పి మీకు గైడెన్స్ ఇస్తున్నానో అట్లా చాలామంది అభ్యర్థులు మీ అందరికీ కూడా యూట్యూబ్లో గైడెన్స్ ఇస్తారు. మీరు అందరూ వాటిని ఉపయోగించుకోండి, కరెంట్ అఫైర్స్ని మంచిగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ప్రీవియస్ ఎగ్జామ్స్లో నేను అట్లా లబ్ధి పొందినటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి, గమనించాలి మిత్రులారా. తర్వాత రెండవ యూనిట్కి వచ్చినట్లయితే ఈ రెండవ యూనిట్లో మనం ప్రధానంగా చూసినట్లయితే అంతర్జాతీయ సంబంధాలండి. రెండవ యూనిట్ మనం చూసినట్లయితే అంతర్జాతీయ సంబంధాలు. అంతర్జాతీయ సంబంధాల్లో మనం ఏం చదవాలా అని గమనించినట్లయితే ఇందులో అంతర్జాతీయ సమాజంలో జరిగిన ముఖ్యమైన ఘటనలు, అంటే సమావేశాలు జరుగుతాయి, లేకపోతే పర్యావరణానికి సంబంధించిన సదస్సులు జరుగుతాయి, లేకపోతే నోబెల్ ప్రైజులు ఇవ్వచ్చు, లేకపోతే అంతర్జాతీయంగా ఏదైనా సమావేశాలు, సభలు, కాన్ఫరెన్స్లు ఇవన్నీ జరుగుతాయి, సెమినార్లు జరుగుతాయి. తర్వాత దేశాల మధ్య సంబంధాలు, మరి అంతర్జాతీయ సంస్థలపై మంచి అవగాహన. అదేవిధంగా ఇప్పుడు మనం లేటెస్ట్ ట్రెండ్ చూస్తున్నాం, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధం చూస్తున్నాం మనం. ఈ యుద్ధాలు ఎందుకు సంభవిస్తున్నాయి, ఈ కారణాలు ఏంటి, ఇట్లా అంతర్జాతీయ సంబంధాల మీద మనం ఖచ్చితంగా ఇండియాకి అమెరికాకి, ఇండియాకి పాకిస్తాన్కి, ఇండియాకి చైనాకి, లేకపోతే ఏమన్నా బ్రిక్ సదస్సులు కానీ, సార్క్ సదస్సులు కానీ, సమావేశాలు కానీ ఈ 2-3 సంవత్సరాలలో 2022 అక్టోబర్ నుంచి ఏమైనా జరిగినాయా వాటి మీద ఫోకస్ పెట్టండి. వాటిని చదవటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొక అంశం కూడా చెప్తాను మీకు, ఈ కరెంట్ అఫైర్స్ మరియు అంతర్జాతీయ సంబంధాలలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వొకాబులరీ, అంటే పదజాలం కొత్తగా ఉంటుంది. వేరే దేశం కాబట్టి ఆ దేశాల యొక్క నాయకుల పేర్లు కానీ, అక్కడ జరిగే సమావేశాలకు కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చే నినాదాలు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలా ఈ అంతర్జాతీయ సంబంధాలు, కరెంట్ అఫైర్స్కి సంబంధించి. గమనించండి మిత్రులారా. తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే జనరల్ సైన్స్. ఇది స్టాక్ అంశం అండి. జనరల్ సైన్స్ అంటే భౌతిక శాస్త్రం ఏదైతే ఉందో, తర్వాత బయోసైన్స్ ఏదైతే ఉందో, కెమిస్ట్రీ ఏదైతే ఉందో, సాధారణ మామూలు అంశాలు చదువుతూ ప్రజెంట్ ఇప్పుడు ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు భారతదేశంలో శాస్త్ర సాంకేతికలో జరిగినటువంటి అద్భుతాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా అడగడానికి అవకాశం ఉందండి. అంటే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత అదేవిధంగా బయోసైన్స్ యొక్క బేసిక్ నాలెడ్జ్ ఉంటే దాన్ని ఆధారంగా చేసుకుని సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించి భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన అద్భుతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మీరు చదువుకోవాలి. ముఖ్యమైన సమ్మరీ లాగా ఇస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు మార్కెట్లో మీకు మేడ్, అంటే ఆల్రెడీ వండి ఆడ పెట్టారు మార్కెట్లో. మీరు చేయాల్సింది ఏంటంటే, సరే ప్రిపేర్ అవుతానని ఇంట్లో కూర్చోవడం కాదు, అప్పుడప్పుడు పేపర్ 1 కోసం మీరు పుస్తకాల షాప్కి వెళ్ళి ఏమైనా మంచి పుస్తకాలు ఉన్నాయా, ఏమైనా హైలైట్ చేసి అంతర్జాతీయ సంబంధాల గురించి కానీ పేపర్ 1కి సంబంధించి ఏమైనా పుస్తకాలు ఉన్నాయా చూడండి. మార్కెట్లో చాలామంది ఆథర్సు మంచి అద్భుతంగా పేపర్ 1కి సంబంధించి రాశారు. ఒక అంశం ఒక పుస్తకంలో మంచుకుంటే ఇంకొక అంశం ఇంకొక పుస్తకంలో మంచుకుంటుంది. తక్కువ ఉండి మంచి సమ్మరైజ్ చేసి మంచి మ్యాటర్ ఇచ్చినప్పుడు పుస్తకాలు తీసుకొని చదువుకోండి, మీకు తొందరగా సిలబస్ కవర్ అవుతుంది. ఎందుకు ఉపయోగించుకోకూడదు, మన చేతిలో ఉంది. ఇలా వారంలో 1 రోజు లేదా 15 రోజులకు ఒకసారి వచ్చి ఇలా చూడటం వల్ల మీ ప్రిపరేషన్ కూడా రిఫ్రెష్ అవుతారు. ఎట్ ది సేమ్ టైం ఒక మంచి మెటీరియల్ కొనుక్కుంటారు, ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పేపర్ 1లో ఎక్కడి నుంచి ఏ అంశం ఇస్తాడో తెలియదు కదా. అదే పేపర్ 1లో ఫిక్స్డ్, అదే బుక్ తీసుకోండి, దాన్ని 10 సార్లు చదవండి, సక్సెస్ కాండి. 10 పుస్తకాలు మార్చకండి పేపర్ 2కి. కానీ పేపర్ 1కి ఏంటి, మీకు ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించింది, అందులో కూడా పేపర్ 1 కూడా ఒకటే అంశాన్ని చదవండి. కాకపోతే మంచి మెటీరియల్ ఎంచుకోండి, ఏ పుస్తకంలో మంచిగుందో ఆ టాపిక్ అంతవరకు చదువుకోండి, సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకో సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా అంతరిక్ష విజ్ఞానం, ఇతర రంగాల్లో భారతదేశం సాధించిన విజయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. స్పేస్లో భారతదేశం ఏ విజయాలు సాధించింది, ఇండియాని గురించి అడుగుతారు ఎక్కువగా. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో అంతరిక్ష విజ్ఞానంలో భారతదేశం ఎటువంటి అభివృద్ధిని సాధించింది అనే అంశాలన్నీ కూడా మీరు ప్రధానంగా
ఈ యొక్క థర్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్లో మీరు ప్రధానంగా చదవాలి మిత్రులారా. ఇక తర్వాత నెక్స్ట్ 4th యూనిట్ ఏంటంటే పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కనీసం 3 నుంచి 5 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇది ఈ సబ్జెక్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు ఏ విపత్తు సంభవించింది, ప్రీవియస్ ప్రజెంట్ ఈ మధ్యకాలంలో ఏమైనా విపత్తులు సంభవించినాయా అనేది మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. పర్యావరణ అంశాలకు సంబంధించి అడుగుతాడు, విపత్తుల నిర్వహణ మరియు వాటి ప్రభావాల గురించి మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడగడానికి అవకాశం ఉంది. వీటిని చూడండి. వీటికి కూడా సిలబస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ త్వరగా అయిపోతుంది, ఎందుకంటే అర్థమవుతుంది, ఈజీగా అర్థం కావడానికి ఉపయోగపడే టాపిక్ డిజాస్టర్ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇక తర్వాత మనం 5th యూనిట్ అండి. ఈ 5th యూనిట్ భారతదేశము మరియు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. అంటే మీరు ఇండియన్ ఎకానమీని చదవక్కల్లా, ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఏంటంటే తెలంగాణ ఎకానమీకి ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎకనమిక్ సర్వేలు అనేవి వచ్చినాయి. ఈ ఎకనమిక్ సర్వేలు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ఇంకా ఎకనమిక్ సర్వే రాలేదు. ఈ ఎకనమిక్ సర్వే మీకు ఎగ్జామ్ రాకపోయే లోపల వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వస్తే ఆ లేటెస్ట్ ఎకనమిక్ సర్వే తీసుకుంటే తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా జరిగింది అంటే గత సంవత్సరాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తూ ఈ ఎకనమిక్ సర్వే అనేది ఉంటుంది. దాన్ని మీరు తీసుకొని చదువుకున్నట్లయితే ఒక ఎక్కువ మార్కులు అంటే 10 మార్కులు రావడానికి అవకాశం ఉంది, 10-15 మార్కులు రావడానికి అవకాశం ఉంది ఈ టాపిక్ నుంచి. కాబట్టి తెలంగాణ సంబంధిత అంశాలు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు అడుగుతాడు. చాలామంది అనుకుంటారు సార్ తెలంగాణ అంటే పథకాలు ఇవేనా? పథకాలు ఇవే కాదు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో జరిగినటువంటి వృద్ధి ఏంటి, తెలంగాణలో ఏమైనా పరిశ్రమలు స్థాపించారా, స్థాపిస్తే ఎంతమందికి ఉపాధి వచ్చింది, దానివల్ల ఆర్థిక వ్యవస్థకి ఏమన్నా పుషప్ జరిగిందా, ఈ కోణంలో మనం ఆలోచించాలి ఏదైనా ఒక అంశాన్ని చదివేటప్పుడు. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను అంటే ఇండియన్ ఎకనమిక్ సర్వే చదవండి ఒకసారి సమ్మరీగా. ఇండియన్ ఎకనమిక్ సర్వే సమ్మరీగా ఒక 15 లేదా 20 పేజీలు ఇచ్చే మెటీరియల్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. అట్ ది సేమ్ టైం తెలంగాణ ఎకనమిక్ సర్వే అనేది మనకి మార్కెట్లో వచ్చింది ఆల్రెడీ 2023ది. ఇప్పుడు 2024 కూడా త్వరలో ఒక 5-6 రోజుల్లో లేదా 15 రోజుల్లో వస్తుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి, ఓకేనా? సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అయిపోయిన తర్వాత భారతదేశ భూగోళ శాస్త్రం అంటే ఇండియన్ జాగ్రఫీ. ఏది 6th యూనిట్ అనేది ఇండియన్ జాగ్రఫీ ఏదైతే ఉందో ఇండియన్ జాగ్రఫీ అండి. మరి ఇండియన్ జాగ్రఫీని ఎట్లా చదవాలి అంటే ఇండియన్ జాగ్రఫీ అని చాలా పెద్దదండి. మరి అదంతా ఓషన్ లాంటి చదవాలంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి అంత అవసరం లేదు. మరి మీరు ఏం చదవాలా? ఈ ఇండియన్ జాగ్రఫీని మీకు తెలిసి ఉంటే ఈ ఇండియన్ జాగ్రఫీని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా తెలంగాణ మీద దృష్టి పెట్టి చదవాలండి. ఇండియన్ జాగ్రఫీ ఏదైతే ఉందో తెలంగాణ దృష్టికోణంలో ఈ యొక్క జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీలో అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని చదవండి. తర్వాత భారతదేశ భౌగోళిక అంశాలు ఏవైతే ఉంటాయో పైన ఒకసారి రివ్యూ ఇవ్వండి. భౌగోళిక అంశాల గురించి మాట్లాడండి. భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపము, భారతదేశం యొక్క నేలలు, భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి, భారతదేశం యొక్క రవాణా సౌకర్యాలు, భారతదేశంలో పండే పంటలు, భారతదేశంలో వివిధ రకాల విద్యుత్ అంటే శక్తి వనరులు, ఇట్లాంటి పైన కొన్ని అంశాలు కొన్ని టాపిక్లు ఉన్నాయి, ఒక 15 అంశాలు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టి ఆ భౌగోళిక అంశాల మీద దాన్ని మన తెలంగాణ భూగోళ శాస్త్రం ఏదైతే ఉందో తెలంగాణ భూగోళ శాస్త్రం మీద అత్యధిక ఫోకస్ పెట్టండి. ఎక్కడ నదులు ఉన్నాయి, ఆ నదుల మీద ఏం ఆనకట్లు కట్టారు, ఏమైనా విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయా, లేకపోతే థర్మల్ పవర్ ప్లాంట్లు ఏమైనా ఉన్నాయా, ఇచ్చేది అంశాలన్నీ కూడా మనకి తెలంగాణ జాగ్రఫీలో అడగడానికి అవకాశం ఉంది. వీటి మీద ఒకసారి దృష్టి పెట్టండి మిత్రులారా. ఇక తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఇక 7th యూనిట్ భారత రాజ్యాంగము మరియు రాజకీయాలు. ఈ భారత రాజ్యాంగము రాజకీయాలలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వ వ్యవస్థ. మన భారతదేశంలో 3 అంచెల స్థానిక స్వపరిపాలన ఉన్నది. సో ఈ 3 అంచెల స్థానిక స్వపరిపాలన గురించి మీరు బాగా అధ్యయనం చేయండి. ప్రభుత్వ విధానాలు మరియు నియమావళిల గురించి బాగా తెలుసుకోండి. ప్రభుత్వం ఏ నియమావళిని ఇస్తుంది, ఈ యొక్క భారత రాజ్యాంగానికి సంబంధించి ముఖ్యంగా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, ఓకేనండి, కొన్ని అంశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ పేపర్ 1ని మీరు ఏ దృష్టితో చూస్తారనంటే పేపర్ 2 మనకి ఎడ్యుకేషన్ కన్సర్న్ కాబట్టి ఎడ్యుకేషన్ కన్సర్న్గా భారత రాజ్యాంగంలో ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయేమో ఆ దృష్టితో కూడా చూస్తే మీరు ఎగ్జామినేషన్లో దీంట్లో రావడానికి అవకాశం ఉంది. మీరు పేపర్ 2లో ఎట్లాగూ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆర్టికల్స్ చదువుతారు, ఇక్కడ మ్యాక్సిమం కవర్ చేయడానికి అవకాశం ఉంది. సో కాబట్టి స్థానిక స్వపరిపాలన ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వ విధానాలు మరియు ఆ నియమావళి ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి మీరు అధ్యయనం చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా పాలిటీ కొంచెం ఈజీగానే ఉంటుంది. మీరు కొంచెం కష్టపడాలి కానీ కొద్దిగా రోజువారీగా 1 గంట 2 గంటలు మీరు పెట్టాలి. మీరు చదివేటప్పుడు ఎట్లా ఉండాలి అని అంటే ఇది ఒక పెద్ద వ్యాస్ట్ సిలబస్. ఈ వ్యాస్ట్ సిలబస్లో ఏ ఒక్క అంశానికి ప్రాధాన్యత ఇచ్చినా మీరు సక్సెస్ కాలేరు. ప్రతి ఒక్క దాన్ని టచ్ చేయాలా, ప్రతి ఒక్క దాన్ని చదవాలి. మీరేం ఎస్సే రైటింగ్ రాయట్లా బట్టి పట్టడానికి,
మీరు ఎగ్జామినేషన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్న 4 గుర్తుపట్టాలంటే కనీసం ఒక్కసారైనా చదవాలి, దాన్ని చూడాలా, చదవాలా, వినాలా. సో కాబట్టి మీరు ఇలా ఒక్కసారి కనుక వాటన్నిటి గురించి కనుక మీరు ఉంటే ఎగ్జామినేషన్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ తెలంగాణ సమాజము 8th యూనిట్ గమనించినట్లయితే 8th యూనిట్ అనేది తెలంగాణ సమాజము, సంస్కృతి, వారసత్వము, కళలు, సాహిత్యము. ఇది కొంచెం ఇన్డెప్త్గా అడగడానికి అవకాశం ఉంది. తెలంగాణ కళలు, తర్వాత తెలంగాణలో చేనేత వస్త్రాలు కానీ, లేకపోతే తెలంగాణలో వివిధ రకాల లోహ కార్మిక వ్యవస్థ, అంటే అనాది కాలం నుంచి కాకతీయులు, తర్వాత శాతవాహనుల కాలం నుంచి కూడా మన కళలు, అంటే మనం ఒక్కొక్క రకమైన వృత్తి వారు ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకతను కలిగి ఉన్నారు. ఆ ప్రతి వృత్తులు వారి యొక్క ప్రత్యేకతలు. తర్వాత అదేవిధంగా మన తెలంగాణలో ముఖ్యంగా ఎటువంటి కల్చర్ ఉంది, తర్వాత ఎటువంటి పండగలు జరుపుకుంటారు, తర్వాత ఎటువంటి వారసత్వం ఉంది, మనం ఎటువంటి వారసత్వాన్ని మనం అందించడం, మన ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా మనం పండగలు ఎట్లా జరుపుకుంటున్నాం ఇత్యాది అంశాలన్నీ కూడా ఈ యొక్క సాహిత్యం, ముఖ్యంగా ఏ కవులు ఏ రచనలు చేశారు తెలంగాణ ఉద్యమ కాలంలో, తర్వాత మధ్యయుగ తెలంగాణలో, అదేవిధంగా ప్రాచీన తెలంగాణలో, తెలంగాణ చరిత్రలో ఏ కవులు ఎటువంటి గ్రంథాలు రాశారు, ఇవన్నీ కూడా మనం తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, వీటన్నిటి గురించి ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చండి బిట్టు. అది కొంచెం విస్తృతమైన సబ్జెక్ట్, ఇది పెద్ద పుస్తకమే, ఇది మనం గట్టిగా మాట్లాడితే. కాకపోతే మీ యొక్క సిలబస్ విస్తృత దృష్ట్యా కొంచెం అడగడానికి అవకాశం ఉంది. మీరు టచ్ చేయకుండా వదిలిపెట్టకండి. పెద్దగా ఉందని మీరు భయపడకండి, భయపడితే మిమ్మల్ని భయపెడుతుంది. ఒక్కసారైనా చదివితే నేను సిలబస్ మొత్తం ఒక్కసారైనా చదివినా గుర్తుపట్టడమే అనే ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మీరు ముందుకెళ్తే సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. మిత్రులారా గమనించండి. ఇక తర్వాత నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర విధానాలు. అంటే ఇదివరకు ఇది ఓల్డ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ సార్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర విధానాల గురించి అడిగారు. ఇప్పుడు అడగరని కాదు, తెలంగాణ రాష్ట్ర విధానాల గురించి అడుగుతారు, కానీ ఆ విధానాల యొక్క ఇంపాక్ట్ ఆర్థిక వ్యవస్థ మీద ఎట్లా ఉంటుంది అని ఈ యూనిట్లో అడుగుతారు. గమనించాలి. 9th యూనిట్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పుషప్ అయింది, పెరిగిందా తగ్గిందా, ఆర్థిక వ్యవస్థ ఫాల్ డౌన్ అయిందా, అంత సంక్షేమ పథకాలు ఉన్నాయి, వివిధ రకాల సంక్షేమ పథకాల పేర్లోని ఆ పేర్లను అడగకపోవచ్చు, కానీ వాటి యొక్క ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద ఎట్లా పడింది, ఓకేనా. సో ఆర్థిక వ్యవస్థలో ఈ సంక్షేమ పథకాల యొక్క భాగస్వామ్యం ఎట్లా ఉంది ఇచ్చేది అంశాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర విధానాలు ఏవైతే ఉంటాయో దాని నుంచి అడగడానికి అవకాశం ఉంది. ఇక 10వ యూనిట్ ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ భారత జాతీయ ఉద్యమం, ముఖ్యంగా ఆ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో, భారత జాతీయ ఉద్యమ చరిత్ర ఏదైతే ఉందో దాని నుంచి ఖచ్చితంగా 10 నుంచి 15 బిట్లు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, ఏ జనరల్ స్టడీస్ తీసుకున్నా అడుగుతారు. ఎట్ ది సేమ్ టైం దీంట్లో కూడా అడుగుతారు. ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. ముందర దీని మీద ఫోకస్ పెట్టండి. మీకు స్థిరంగా ఫిక్స్డ్గా మంచి మార్కులు తీసుకొచ్చి పెట్టే టాపిక్ ఏదైనా ఉందంటే ఆధునిక భారత చరిత్ర. దీని మీద కొంచెం పట్టు సంపాదించండి, చిన్నగానే ఉంటుంది, వాటిని గుర్తుపెట్టుకోండి. భారత జాతీయ ఉద్యమంలో పాల్గొన్న స్వతంత్ర నాయకుల పేర్లు, స్వతంత్రోద్యమంలో పాల్గొన్న నాయకుల పేర్లు, వాళ్ళు రచించినటువంటి గ్రంథాలు, తీసుకొచ్చినటువంటి యాక్ట్లు, కమిటీలు, కమిషన్లు, ఇవన్నీ కూడా ఇక్కడ చట్టాలు ఉన్నాయండి. చార్టర్ చట్టాలని, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని మీరు చదువుకుంటే మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఆధునిక భారతదేశ చరిత్రలో. ఇక ఫైనల్గా 11వ యూనిట్ ఏంటంటే ఇక్కడ మీరు 11వ యూనిట్ తెలంగాణ చరిత్ర. ఈ తెలంగాణ చరిత్ర చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా పెద్ద గ్రంథాలండి. గ్రూప్ 2 లెవెల్లో చదవాలంటే అవసరం లేదు. తెలంగాణ చరిత్ర, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన ఉద్యమాన్ని గురించి ఎక్కువగా అడుగుతారు. దీని గురించి మీరు తెలుసుకోండి మిత్రులారా, ఓకేనా. ఇట్లా మీరు ఈ 11 అంశాలు మీరు నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ రెండోసారి వినండి, మీకు అర్థమవుతుంది. వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీలో పేపర్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ జరుగుతుంది. మీరందరూ కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ ప్రతి ఒక్క అంశం అక్యురసీతోని, నిజాయితీతోని మీరందరూ ఎగ్జామినేషన్లో సక్సెస్ కావాలని ఒక మంచి దృక్పథంతో ఈ టెస్ట్ సిరీస్ని మీ అందరికీ అందిస్తున్నా. మీరందరూ తీసుకుంటారని అనుకుంటున్నా. ఎట్ ది సేమ్ టైం గ్రాండ్ టెస్ట్లలో పాల్గొనండి. నేను అప్పుడప్పుడు పెట్టే టెస్టులలో కూడా మీరు ఫ్రీ టెస్ట్లలో పాల్గొనండి. ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితేనే లైక్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అనండా.